కన్నడ ప్రాంతంలో కర్ణాటకలో ఒక సినిమా హీరో, నేను కర్ణాటకలో చాలా ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఆయన కటౌట్లు ప్రతి చోట కనబడుతూనే ఉంటాయి. ఇంకా అతని గురించి తెలియని వారు కన్నడలో ఎవరు ఉండరేమో. చాలా ఫిట్ గా ఉంటాడు ఆయన. ప్రతిరోజు ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా ఒక గంట సమయం వ్యాయామం చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆయన తినే ఫుడ్ డైటీషియన్లు ఉంటారు ఆయనకి. ఒక రోజున వెళ్ళాడు, ఎక్సర్సైజ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ నన్ను చచ్చిపోయాడు అన్నారు. కర్ణాటక అంతా మారుమోగిపోయింది. ఏడ్చారు, గుండెలు బాదుకుని ఏడ్చారు. పునీత్ కుమార్ గురించి మీరు చాలా మంది తెలుసు. హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్, ఫిట్నెస్ లో అతను మించిన వాడు లేడు. మరణం ఆ రూపంలో వస్తుందని ఎవరు ఊహించుండకపోవచ్చు. ಬಟ್ ಇಟ್ಸ್ ಅ ಹಾರ್ಡ್ ರಿಯಾಲಿಟಿ. ಜೀವನದಲ್ಲಿ ಕಡೆದಾಗ ಉಳಿಯೋದೊಂದೇ ನೆನಪು. ಮನುಷ್ಯ ಚಿರಂಜೀವಿ ಆಗಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ವ್ಯಕ್ತಿ ಶಾಶ್ವತ ಅಲ್ಲ, ವ್ಯಕ್ತಿತ್ವ ಶಾಶ್ವತ. ಜೀವ ಶಾಶ್ವತ ಅಲ್ಲ, ವಿಚಾರ ಶಾಶ್ವತ. ನಾನಾದ್ಮೇಲೆ ಇವನಾದ್ಮೇಲೆ ಇನ್ನೊಬ್ಬ. ವಿಚಾರ ಮುಂದುವರಿಬೇಕಾಗುತ್ತೆ, ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ.